దేవుని బిడలారా, చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునై ఉన్న క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలోనికి వెళదామండి. ఇవి క్రిస్మస్ దినాలు. గడిచిన 25వ తేదీ నుండి యావత్ ప్రపంచంలో ఇంచుమించు అన్ని దేశాలలో గడిచిన 25వ తేదీ నుండి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. 25 నుండి మరలా 25 వరకు దీన్ని క్రిస్మస్ మాసము అని పిలుస్తారు. నవంబర్ 25 నుండి డిసెంబరు 25 వరకు ఇది క్రిస్మస్ మాసము. క్రిస్మస్ కార్యక్రమాలు అనేక సంఘాలలో, మరి పెద్ద పెద్ద సంఘాలలోనైతే రోజుకు ఒక కార్యక్రమం జరుగుద్ది. రోజుకు ఒక కార్యక్రమం. సండే స్కూల్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని, వృద్ధుల క్రిస్మస్ అని రోజుకు ఒక కార్యక్రమాన్ని సంఘాలలో చేపడుతూ ఉంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క మహోన్నతమైన కృపచేత దేవుడు మనలను భద్రపరిచి మరలా క్రిస్మస్ దినాలు చూసే భాగ్యము మనకు ప్రసాదించాడు. నేను కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 25 నుండి అనేక స్థలాలలో ఈ సెమీ క్రిస్మస్ సందేశాలు అందిస్తూ మరి ఆహ్వానించిన ప్రతి స్థలానికి వెళ్ళే కృపనిచ్చాడు దేవుడు. దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఈ క్రిస్మస్ సందేశం ఏంటి, అసలు క్రిస్మస్ యొక్క సంగతి ఏంటి, అసలు క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి? క్రిస్మస్ అంటే క్రిస్టమస్, కిస్మిస్ తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. వాస్తవం కరెక్ట్గా పలకాలంటే క్రైస్ట్ మాస్ అంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తు ఆరాధన, క్రీస్తును ఆరాధించే రోజు క్రిస్మస్. అయితే ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి? మనమైతే రకరకాల ఉద్దేశాలను తెలియపరుస్తూ ఉంటాం. కానీ క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడు. అసలు దేవుని ఉద్దేశం ఏంటి క్రిస్మస్ అంటే? ఈ క్రిస్మస్ పండుగ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఇది మనం తెలుసుకోవాల్సిందే. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది ఈ క్రిస్మస్ పట్ల? అసలు క్రిస్మస్ మన జీవితాలకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈరోజు మన ధ్యానాంశం అది. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం ఒకటి నిర్మించవలెను. ఇది దేవుని యొక్క ఆకాంక్ష, ఆశ, కోరిక. ఏంటి అంటే, నేను వారిలో నివసించాలి. దేవుడు మనిషిలో నివసించాలి.
సృష్టి ఆరంభము నుండి కూడా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కోరిక, దేవుడు మనిషి లోపల నివసించాలని ఆశిస్తున్నాడు. కానీ మనిషి జీవితము ఏదెను తోటలోనే తారుమారైపోయింది. మానవుని యొక్క జీవితం ఏదెను తోటలోనే తారుమారైపోయినట్లుగా చూస్తున్నాం మనం. ఎందుకని అనంటే, దేవుడు మానవునిలో నివసించుటకు ఇష్టపడి మానవుణ్ణి పుట్టిస్తే, మానవుడు దేవునిని తనలో ఉంచుకోలేకపోయాడు. దేవునిని తనలో ఉంచుకోలేకపోయాడు. దేవుని యొక్క ఉద్దేశమును మానవుడు అనుసరించలేకపోయాడు. ఏ పండైతే తినొద్దని దేవుడు చెప్పాడో ఆ పండు తినేశాడు. అవునా? ఇక్కడ మనం చూస్తాం, సమాజంలో ఒక్కొక్క వ్యక్తిని మనం చూస్తాం. అచ్చం వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో ఇతను కూడా అలానే ఉంటాయి ఈయన పనులు కూడా. అచ్చం వాళ్ళ నాన్న ఎలా పనిచేస్తాడో ఈ అబ్బాయి పనులు కూడా అంతే ఉంటాయి. ఈ పిల్లోడిని చూస్తే, ఈ పిల్లోడు పనులు చూస్తే వాళ్ళ నానే కనపడతాడు అని అంటుంటారు కొంతమందిని. వీళ్ళ నాన్నకి వీడికి పోలికే లేదు, వాళ్ళ నాన్న ఎంత మంచోడో వీడంత పనికిమాలినోడు అంటారు. కారణం ఏంటి అంటే, తండ్రి మాట వేదవాక్కైన పిల్లలు తండ్రిని చూపిస్తారు సమాజంలో. తండ్రి మాట తొంగలో దొక్కినోళ్ళు తండ్రిని చూపించలేరు సమాజానికి. అలాగే దేవుడు మనిషిలో నివాసం ఉండటం అంటే, దేవుడు వచ్చి లోపల కూర్చోవటం అని కాదు. దేవుని యొక్క ఉద్దేశము లోపల ఉండటం, దేవుని యొక్క చిత్తం నెరవేర్చటం. కానీ ఏదెను తోటలో అప్పటి వరకు ఆదాము దైవ చిత్తాన్ని అనుసరించి తండ్రిని పోలిన తనయుడు అనిపించుకున్నాడు. ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని చేశాడో తండ్రి పోలికలు పోయినాయి, తండ్రి లక్షణాలు పోయినాయి, తండ్రి యొక్క ఉద్దేశాలు మారిపోయినాయి. కుమారునిలో భ్రష్టుడైపోయాడు. అయితే అప్పటి నుండి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు మనుషుల పట్ల. ఏంటి ఉద్దేశం అంటే, నేను వారిలో ఉండాలి, వారిలో నివసించాలి, నా మాట మరలా వారిలో నివసించాలి, నా పోలిక మరలా వారిలో కనిపించాలి, వారిని చూస్తే లోకానికి నన్ను చూసినట్టే ఉండాలి. అలా ఉండటానికి నేనేం చేయాలి? ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. చెడిపోయిన మానవుడు ఏదెను తోటలో తండ్రి పోలికను పోగొట్టుకున్న మానవుడు, ఏదెను తోటలో తండ్రి యొక్క చిత్తాన్ని ఉల్లంఘించిన మానవుడు తిరిగి తండ్రి యొద్దకు రాకుండా లోకములో దేవుడు లేనివాడుగా జీవిస్తున్న మానవుడు తిరిగి తండ్రి పోలికలోకి రావాలి, తండ్రి స్వారూప్యములోనికి మార్చబడాలి. అలా మార్చబడాలంటే తండ్రి మానవునిలో నివసించాలి, తండ్రి వాక్కు మనిషిలో నివసించాలి. అలా నివసించటానికి
యోగ్యమైన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవ్వరు కనపట్ల. రోమపత్రిక 3:23 ప్రకారము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. అన్నిటిలో భేదాలు ఉన్నాయి, తెలుసా మీకు? అన్నిటిలో భేదాలు ఉన్నాయి. కులంలో భేదం ఉంది, మతంలో భేదం ఉంది, మాటలో భేదం ఉంది, భాషలో భేదం ఉంది, రంగులో భేదం ఉంది కదా. అన్నిటిలో భేదాలు ఉన్నాయి, కానీ మానవుని యొక్క పాపం విషయంలో మాత్రం ఏ భేదము. అమెరికాలో చేసిన దొంగతనమే, ఇండియాలో చేసిన దొంగతనమే. దొంగోడిని దొంగోడనే అంటారు. భాష మారుద్దు కానీ అర్థం ఒకటే. అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. ఎందుకని అందరూ పాపం చేశారు అని అంటే, అందరికీ పాపం అంటింది. ఏదెను తోటలో ఆదాము పండు తిన్నప్పుడు, ఏదెను తోటలో ఆదాము తినొద్దన్న పండు తిన్నప్పుడు, మొన్న ఒక ఆయన ఇట్లాగే వాక్యం చెప్తుంటే అన్నాడు, ఆయన తింటే ఆయన్ని వెలేశాడు, మమ్మల్ని ఎందుకు దూరం చేశాడు అని అంటున్నాడు. నువ్వు కూడా తిన్నావురా పండు అంట. నేను ఆ పండు నువ్వు కూడా తిన్నావు. అరే నేను అప్పుడు పుట్టకపోతే నేనెట్ట తిన్నాను పండు అని అంటాడు. అవునా? ఇక్కడ కూర్చున్న మనందరం కూడా తిన్నాం ఆ పండు. తిన్నామా లేదా? ఎట్ట తిన్నాం చెప్పండి? ఎట్ట తిన్నాం? ఆ పండు ఎట్ట తిన్నాం? ఇప్పుడు మీకు ఒక వాక్యాన్ని పరిచయం చేస్తాను నేను. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అయితే అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భమున. అది ఈ మాట గమనిస్తున్నారా? ఈ మాటను గమనిస్తున్నారా? అబ్రహాము మెల్కీసెదెకు అనే రాజుకు లేకపోతే యాజకునికి, ఆయనకి 2 బిరుదులు ఉన్నాయి. మెల్కీసెదెకు షాలేము రాజని, ప్రధాన యాజకుడని 2 బిరుదులు ఉన్నాయి. ఈ మెల్కీసెదెకు అనే ఈ యాజకుడు అబ్రహాము దగ్గరకు వచ్చాడు ఒక రోజున. ఎక్కడికి వచ్చారు? అబ్రహాము దగ్గరకు వచ్చాడు. వచ్చి అబ్రహామును ఆశీర్వదించి రొట్టె, ద్రాక్షారసము ఈ 2 ఇచ్చాడు. పాత నిబంధనలో బల్లారాధన అబ్రహాం దగ్గరే స్టార్ట్ అయింది. మీకు తెలుసో లేదో? రొట్టె, ద్రాక్షారసం అతనికి ఇచ్చినప్పుడు అబ్రహాము తనకు కలిగిన వాటిలో 10వ వంతు దశమ భాగం ఇచ్చాడు. ఏ భాగం ఇచ్చాడు? దశమ భాగాన్ని ఇచ్చాడు. ఈ దశమ భాగం ఇస్తే అబ్రహాం ఇస్తే అంటాడు, అబ్రహాము దశమ భాగం ఇస్తే
నేను నా పితరుని గర్భములో ఉండి మెల్కీసెదెకుకు నేను కూడా దశమ భాగం ఇచ్చాను అంటున్నాడు లేవి. లేవి ఎవరు? లేవి ఎవరు? లేవి ఎవరు? యాకోబు కుమారుడు. ఎవరు కుమారుడు? నేను మా ముత్తాత లేవి అనేవాడు యాకోబు కుమారుడు. యాకోబు ఇస్సాకు, ఇస్సాకు అబ్రహాము కుమారుడు. ఇప్పుడు చూడండి, ఈ లేవి అనే అతను అంటాడు, మా ముత్తాత మెల్కీసెదెకుకు 10వ భాగము దశమాంశములు ఇచ్చినప్పుడు నేను నా పితరుని గర్భములో ఉన్నాను. నేను కూడా నా పితరుని గర్భములో ఉన్నాను కనుక మా ముత్తాత ఇస్తే నేను కూడా ఇచ్చినట్టే కదా అని అంటాడు. అంటే ఇతడు పుట్టకముందు ఎక్కడున్నాడు? ఇప్పుడు లెక్కేసుకుంటూ పోదాం. లేవి పుట్టకముందు యాకోబులో ఉన్నాడు. యాకోబు పుట్టకముందు ఇస్సాకులో ఉన్నాడు. ఇస్సాకు పుట్టకముందు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు అబ్రహాములో ఉన్నారు. అబ్రహాములో నుండి ఇస్సాకు బయటికి వచ్చేసరికి ఇస్సాకులో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు యాకోబు ఉన్నాడు. యాకోబు 12 మంది కుమారులు ఉన్నారు. ఇప్పుడు ఇస్సాకులో నుండి యాకోబు బయటికి వచ్చేలేకే యాకోబులో 12 మంది కుమారులు ఉన్నారు. అలాగూ చెప్పుకుంటూ పోతే లేవి పుట్టకముందు యాకోబులో ఉన్నాడు. యాకోబు పుట్టకముందు ఇస్సాకులో ఉన్నాడు. ఇస్సాకు పుట్టకముందు అబ్రహాములో ఉన్నాడు. అబ్రహాము పుట్టకముందు వీళ్ళందరూ కలిసి ఎక్కడున్నారు? తెరహులో ఉన్నారు. అట్లా చెప్పుకుంటా వంశావళిని ముందుకు పోతా 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 ఉంటే, వెనక్కి పోతా ఉంటే చివరికి ఎక్కడికి వెళ్తాం? ఆదాము దగ్గరికి వెళ్తాం. అవునా? ఆదాము దగ్గరికి వెళ్తాం. ఈ జనరేషన్లన్నీ పుట్టకముందు ఆదాములో ఉండిపోయినాయి. ఎక్కడ ఉండిపోయినాయి? ఆదాములో ఉండిపోయినాయి. నేను పుట్టకముందు మా నాన్నలో ఉన్నా, మా నాన్న పుట్టకముందు వాళ్ళ నాన్నలో ఉన్నాడు, వాళ్ళ నాన్న పుట్టకముందు వాళ్ళ నాన్నలో ఉన్నాడు. అట్లా అట్లా అట్లట ఆదాము దగ్గరికి వెళతాం. మనందరం భూమి మీద మనిషి అనేవాడే లేనప్పుడు, ఆదాము మాత్రమే సృజించబడ్డప్పుడు మన పుట్టిన జనరేషను, పుట్టబోయే జనరేషన్ వారందరూ ఎక్కడున్నారు? ఆదాములో ఉన్నారు. ఆదాము పుట్టకముందు అర్థమవుతుంది నేను చెప్పేది. ఆదాము పుట్టకముందు ఎక్కడున్నాడు? లోకాసు వార్త. ఆదాము పుట్టకముందు ఎక్కడున్నాడు? ఆదాము పుట్టక మునుపు ఆదాము ఎక్కడున్నాడు? 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము పుట్టకముందు, నేను పుట్టకముందు మా నాన్నలో ఉన్నట్టే ఆదాము పుట్టకముందు ఎక్కడున్నాడు? దేవునిలో ఉన్నాడు. వాళ్ళ నాన్నలో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు దేవునిలో ఆదామున్నాడంటే ఆదాములో ఎవరున్నారు? ఇప్పటి వరకు ఇక ముందు పుట్టబోయే మానవులందరూ ఎక్కడున్నారు? ఆదాములో ఉన్నారు. ఇప్పుడు ఆదాము పుట్టిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు? ఏదెన్ తోటలో పెట్టాడు. ఆ పండు తినిన దినమున నిశ్చయముగా నువ్వు చస్తావు
అని చెప్పిన మాట ఆదాముకు ఒక్కడికైనా మనకు కూడా? లోపల ఉంది ఎవరు? మనమేగా. లోపల ఉంది మనమేగా. అందరికీ వచ్చింది ఆజ్ఞ. ఈ పండు తింటే చచ్చిపోతామని చెప్పాడు దేవుడు. ఆదాము ఆ పండు తింటే చస్తావని చెప్పిన మాట పక్కన పెట్టి హవ్వమ్మ తినేలేకే అపవాది మాటలిని ఆదాము కూడా, ఆదాము తిన్నప్పుడు ఆదాము రసం మింగితే మరి మనందరికి మనం కణాలుగా ఉన్నాం కదా, మనకు పట్టలేదా రసం? పట్టలేదా? ఆదాములో ఉన్న మనం కూడా ఆ పండు యొక్క సారాన్ని రుచి చూసాం. అర్థమైందా? ఆ పండు యొక్క రుచిని మనం కూడా చూసాం. ఆదామును గెంటేస్తే, తోటలో నుంచి ఆదాముని గెంటేస్తే ఆదాములో ఉన్న మనం కూడా గెంటి వేయబడ్డాం. అర్థమైందా? ఈ రకంగా మానవ జాతి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి పాపం చేసింది. మానవుని యొక్క నైతిక విలువలు దేవుని ఎదుట కోల్పోయి తోటలో నుండి నెట్టివేయబడ్డాం. ఆదామును నెట్టివేసినప్పుడు ఆదాములో ఉన్న మనం కూడా నెట్టివేయబడ్డాం బయటికి. కాబట్టి ఆ పండు అందరం తిన్నాము. అందుకే అన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుని కోరికగానే మిగిలిపోయింది. ఏంటి దేవుని కోరిక? నేను వారిలో నివసించుటకు నాకు పరిశుద్ధ స్థలము కావాలి. ఎప్పట్లాగనే అపవాది మాట వినకముందు నా మాటను అంతరంగములో శాసనంగా పెట్టుకొని, ఇదే వేదవాక్కుగా పెట్టుకొని నా చిత్తము చొప్పున జరిగించినప్పుడు ఆదాము నా పోలికలో ఉన్నాడు. భూమి మీద మానవుడు నన్ను పోలి జీవించాడు. అలాంటి పోలిక మరలా మనిషిలోకి రావాలి. అది రావాలంటే నా మాట యందు వాళ్ళు నిలబడాలి. నిలబడుతున్నారా అంటే అందరం పాపం చేశాం కదా, తినొద్దన్న పండు తిని మాట నిలబట్ల. దేవుడు వచ్చి మనిషిలో నివసించాలనుకుంటున్నాడు, కానీ దేవుడు తన వాక్కుగా వచ్చి మనిషిలో ఉండాలనుకుంటున్నాడు, కానీ దేవుడు మనిషి లోపల నివసించలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే దేవుడు ఏమై ఉన్నాడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం. పదహారో 15 నుంచి చదవండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు, అదే ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధ స్థలములలోనే నివసిస్తాడు. మరి మనిషిలో పరిశుద్ధ స్థలం ఏమన్నా ఉందా? మనిషిలో పరిశుద్ధ స్థలం ఏదైనా ఉందా? మనిషిలో పరిశుద్ధ స్థలము లేదు. కాబట్టి దేవుడు నివసించలేకపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నేను నివసించాలంటే మనిషిలో పరిశుద్ధ స్థలం ఒకటి కావాలి. మనిషి తనంతటి తాను పరిశుద్ధుడు
కాలేడు. తానంతటి తాను మనుష్యుడు పరిశుద్ధుడు కాలేడు. మనుష్యుడు పరిశుద్ధుడు కావాలి అంటే పరిశుద్ధుణ్ణి చేయాల్సింది నేనే పరిశుద్ధుని చేయాల మనిషిని. తనంతటి తాను పరిశుద్ధుడు కాలేడు. కనుక ఇప్పుడు మనిషిని పరిశుద్ధుణ్ణి చేయాలంటే నేను ఏం చేయాలి? మనిషిని దేవుడు సమీపించి రాలేడు. ఎందుకంటే మన దేహాలు మట్టి దేహాలు, ఆయన దేహము మహిమ దేహము. మనుష్యుడు చూడనొల్లని కాంతిలో దేవుడున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే, తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చెప్తాడు. మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, తిమోతికి పౌలు గారు రాసిన పత్రిక. సమీపించరాని తేజస్సులో ఆయన అంటే దేవుడు మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, చూడనేరడు. ఆయన చాలు, మనుష్యులలో ఎవరు ఆయనను చూడలేదు, చూడనేరడు కూడా. మనుషుల్లో ఎవరు ఆయనను చూడలేరు. ఎందుకని అంటే సమీపించలేనంత తేజస్సులో ఉన్నాడు ఆయన. మనుష్యుడు సమీపించి చూడలేనంత తేజస్సు ఆయన తేజస్సు. ఒక సూర్యుణ్ణి కళ్ళు ముయ్యకుండా సూర్యుని చూడగలమా మనం? కళ్ళు ముయ్యకుండా సూర్యుని చూడలేం కదా. మరి ఆయన, ఒక భక్తుడు అన్నాడు, కోటి సూర్య బింబముల కంటే కూడా కాంతి గలవాడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనుష్యుడు సమీపించి చూడలేడు. మనుష్యుడు సమీపించి చూడలేనంత తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై, చావు లేని వాడై ఉన్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు సమీపించలేనంత మహిమ మాత్రమేనా అది? దేవుని మహిమే అంతుంటే, దేవుని తేజస్సే అంతుంటే, మరి దేవుడు ఎంతున్నాడు? దేవుడు ఎంతున్నాడు? సొలొమోను దేవాలయం కట్టాల్సి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు ఆయన. అంతేకాదు, అంత పెద్ద దేవుడు ఆకాశం పట్టదంట, మహాకాశము కూడా పట్టనంత దేవుడు అంట ఆయన. అంత గొప్ప దేవునికి ఎంత తేజస్సు ఉందో చూడండి, ఆలోచించండి. ఆయన దిగి రావలసి వస్తే మానవుని యొక్క స్థితిని మార్చాలని, ఒకవేళ దేవుడుగానే దిగి రావలసి వస్తే, స్టెఫన్ అంటాడు ఒక మాట, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయములో ఒక మాట చెప్తాడు. ఏమన్నా తెలుసా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పాడు. ఆకాశమేమో ఆయన సింహాసనం అయితే, భూలోకం మొత్తం కలిపి ఆయన పాదపీఠం అయితే ఎక్కడ కూర్చుంటాడండి ఆయన? పట్టుద్దా? మనుషులు ఉంటారా? భూమి మొత్తం కలిపితే ఆయన పాదపీఠం అయితే మనుషులు ఉంటారా? ఆయన కాలు మోపితే? అంత గొప్ప దేవుడు ఆయన.
అంత గొప్ప దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు మనిషిలో నివసించాలనే తన కోరికను తీర్చుకోవటానికి ఆయన ఆలోచించిన ఆలోచన బహు గొప్పది. ఎలా నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించాలి. వారికై వారు పరిశుద్ధులు కాలేరు, నేనే వారిని పరిశుద్ధుల్ని చెయ్యాలి. అలా చెయ్యాలంటే నేనేమవ్వాలి అని దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు, అంత గొప్ప దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత రిక్తుడయ్యాడయ్యా అంటే మరియ గర్భములో ఎంత పిండమయ్యాడు. ఎంత అయ్యాడు? అంతలా మనిషి ఎంత అయ్యాడు? మనిషిని బాగు చేయాల్సి వస్తే అంత మనిషి ఇంకా అంత గాటానికి ఇష్టపడతాడా? అంత మనిషి ఇంత గాటానికి ఇష్టపడతాడా? అవునా? అంత గొప్ప దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరియ గర్భములో ఇంత పిండమయ్యే అంత చేసుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడండి ఆయన మనిషిలో నివసించాలని. ఆయన మనిషిలో నివసించాలంటే మనుషుడు పరిశుద్ధుడు కావాలనే కోరుకుంటున్నావా దేవుడా? అలా కోరుకుంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటావు? అంత గొప్ప దేవుడు, మనుష్యుడు సమీపించి చూడలేనంత తేజస్సులో ఉన్న దేవుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే అంత తగ్గిపోయాడు. మనుషులు చూడగలిగిన తేజస్సులోకి వచ్చాడు. మహిమ దేహములో ఉన్న దేవుడు మట్టి దేహమును ధరించాడు. మరియ గర్భములో నుండి బయటికి వచ్చాడు. క్రిస్మస్ పండుగ, అదే క్రిస్మస్ పండుగ. దేవుడంతటి వాడు నా కొరకు తగ్గించుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడతారా? మీకు టచ్ ఉందా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తమ చౌదరి గారు ఒక పాట పాడతాడు. వినరేయో నరులారా వినులాకింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మన మున్ననిడిగొనుచును. వినరేయో నారులారా వేణులా కింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. దురితామూలన్న పావచ్చి మరణమై తిరిగి లేచి, నిరత మోక్షానందాసుందర మందిరమున కరుదుగ బిరబిరమనమా కరుణ శరణిది చరణమే శరణని పోదము.
వినరే యోనారులారా, వేణోలాకింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. కాబట్టి ఆయన నరావతారునిగా భూలోకానికి రావలసి వచ్చింది. అదే క్రిస్మస్. ఎంత తగ్గించుకున్నాడయ్యా ఆయన అంటే అంత తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నివసించుటకు యోగ్యమైన జీవితాలు మనుషులలో కలిగించాలని, మనుష్యునికి పరిశుద్ధతను ఆపాదించటానికి అంతగా ఆయన తగ్గించుకున్నాడు. నీ కోసం, నా కోసం కదా. అవును, మరి మనం ఎంత తగ్గించుకుంటున్నాం దేవుని కోసం? అంత గొప్ప దేవుడే, దేవునికి చావు ఉందా? దేవుడు అని పిలువబడే వానికి చావుందా? అమరుడు, మృత్యుంజయుడు, మరణము లేనివాడు. దేవుడంటే మరణము లేనివాడు. మరణించాడంటే ఈ రోజున లోకం అంటుంది దేవుడికి చావేంది అంటుంది. దేవుడు చచ్చిపోవటం ఏంది? ఆయన దేవుడైతే ఎందుకు చచ్చిపోతున్నాడు? మచ్చగదది దేవుడికి. ఆయనకి మచ్చబడ్డా పర్వాలేదు, నా పిల్లలు పరిశుద్ధులు కావాలా, నేను నివసించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనే పదానికి కళంకం వచ్చినా సరే నా పిల్లల్ని బాగు చేసుకోవటం నాకు ముఖ్యం అనుకున్నాడు ఆయన. అనుకుని మరణమునకు లోనైన శరీరమును ధరించాడు ఆయన. మరణమునకు లోనైన శరీరమును ధరించాడు. మరణమునకు యోగ్యమైన శరీరాన్ని ధరించాడు. చావు లేని దేహమును విడిచిపెట్టి చచ్చిపోయే దేహాన్ని ధరించి భూలోకానికి వచ్చాడు. ఎవరి కొరకు? నీ కొరకు. అంత తగ్గించుకుని వచ్చాడు ఆయన. దేవుని కోసం మనం కొంచెం కాకపోతే కొంచెం కూడా తగ్గం, కానీ ఆయన తగ్గించుకున్నాడు. ఆయన పిల్లల్ని బాగు చేసుకోవాలా? అవునా? ఆయన పిల్లల్లో ఆయన ఉండాలా? అందుకోసం ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని భూలోకానికి వచ్చాడు. అవునా? భూలోకానికి వస్తే పరిశుద్ధులైపోయినట్టేనా మనుషులందరూ? ఏమండి, భూలోకానికి వస్తే మనుషులందరూ పరిశుద్ధులైపోయినట్టేనా? దేవుడు త్యాగం చేసి భూలోకానికి వచ్చాడు, మనుషులందరూ పరిశుద్ధులైపోయినట్టేనా? కాదు. క్రిస్మస్ అంటే, క్రిస్మస్ పండుగ అంటే రక్షకుడు పుట్టాడని సంతోషమే. రక్షణ రాలా, ఇంకా రక్షకుడు పుట్టాడు అని సంతోషమే. ఆ రక్షణ రావాలంటే ఆ రక్షకుడు కలువరి సిలువలో రక్తాన్ని, అది యేసు ప్రభు ఎందుకు పుట్టాడు ఇప్పుడు చెప్పండి? యేసయ్య పుట్టాడొచ్చి క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ పాట పాడతాం.